ప్రకాశం జిల్లా ఒంగోలులో నూతనంగా ఎంపికైన కానిస్టేబుల్ల 9 నెలల శిక్షణ కొరకై ఒంగోలులోని పోలీస్ శిక్షణ కళాశాలలో శిక్షణ కార్యక్రమాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఆమెతో పాటు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, పీటీసీ ప్రిన్సిపల్ రాధిక, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగాన్ని ఇష్టంగా చేయాలన్నారు. పోలీస్ శిక్షణ ఇంతవరకు స్ఫూర్తి ఇచ్చే విధంగా ఉండాలన్నారు. జీవితంలో మర్చిపోలేని సంఘటన అవ్వాలి. అదేవిధంగా చాలా మందికి ఇన్స్పిరేషన్గా నిలబడే పరిస్థితి కూడా ఈ 9 నెలల శిక్షణ కార్యక్రమం ఉండాలి. చాలామంది ఏమంటారంటే మహిళలు కదా, తక్కువ పరిగెట్టండి, లేకపోతే తక్కువ ట్రైనింగ్, ఏం అవసరం లే. అబ్బాయిలు మీరు ఏమనుకోకండి, ఒక విషయం చెప్పాలి, మీ అందరికీ కూడా తెలియజెప్పాలి. అమ్మాయిలు ఎంత మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటారంటే చాలా సందర్భాల్లో కూడా నేను చెప్తా. ఒక బిడ్డని కనేటప్పుడు అంటే మనకి బిడ్డకి పుట్టేటప్పుడు ఆ తల్లి పడే పెయిన్ ఏదైతే ఉంటుందో ఇంచుమించుగా 9-10 కత్తిపోట్లు మన కడుపులో దించిన తర్వాత ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ ఒక బిడ్డకి జన్మనివ్వటానికి ఒక ఆడది పడే పెయిన్ అది. పోలీస్ ఉద్యోగం అనేసరికి ఇందాక చెప్పారు, లాఠీలు పట్టామా, లేకపోతే గన్ చూపించామా, లేకపోతే పోలీస్ డ్రెస్ వేసుకొని నలుగురిలోని జబర్దస్త్గా నుంచున్నామా అన్నది కాదు. నిజంగా పోలీస్ అన్న పదం ఉపయోగిస్తేనే ఏదో రెండే రావాలి. ఒకటి గౌరవం రావాలి, ఒక భయం రావాలి. ఈ రెండు కనిపిస్తేనే పోలీస్ అక్కడ నుంచున్నారన్న ధైర్యం ఉండాలి. మీ జీవితాల్లో చాలా కాలం నుంచి ఎదురు చూసినటువంటి ఒక భద్రత, ఉద్యోగ భద్రతతో పాటు మీలో ఒక విశ్వాసం, ఈ రాష్ట్రానికి పౌరులకి సేవ చేస్తామని చెప్పేసి మీరు కఠోర దీక్షతో ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ చేసి ఈ స్థాయికి వచ్చినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. మీకు కూడాను ఉద్యోగ నియామకాలు ఇచ్చేదానికోసం మన ముఖ్యమంత్రి గారు మీకు అడ్డంకులుగా ఉన్నటువంటి అవరోధాలన్నిటినీ తొలగించి మీకు ఉద్యోగం కల్పించడంలో విశేషంగా కృషి చేసినటువంటి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అందులో కీలకంగా వ్యవహరించిన మన హోమ్ మినిస్టరు అనిత గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటే, మంగళగిరిలో ఒక వేదికలో మీరు మీ కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి బహుజాతికి మీరు ఏం చేయాలి, మీరు కొత్తగా అవసరం చేసినప్పుడు కొంతమంది కానిస్టేబుల్స్ చెప్పినటువంటి చెప్పిన విషయాలు ప్రజలందరినీ కూడా ఆలోచింపజేసే విధంగా మీ నేపథ్యాలు కూడా ముఖ్యమంత్రి గారు ప్రశ్నించడం జరిగింది. ఆల్మోస్ట్ 6,100 కానిస్టేబుల్స్ were recruited in one go. It is the first of its kind in the state. ఈ కానిస్టేబుల్ అనేది యాక్చువల్గా దిస్ పొజిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫీల్డ్ లెవెల్లో రెవెన్యూ సైడ్ విఆర్ఓస్, సో ఎనీథింగ్ విచ్ ఇస్ హ్యాపెన్ లైక్ ఒక ఇష్యూ ఏదో జరిగినప్పుడు ఫస్ట్ అడిగేది ఏంటంటే ఆ పర్టికులర్ కానిస్టేబుల్ పిలిచి అడుగుతారు. సో ఈజ్ ది ఆర్ షీ ఈజ్ ది ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ పొజిషన్ అది. కానిస్టేబుల్ అంటే ఆల్మోస్ట్ ఈవెన్ ద క్యాడర్లో చిన్నదైనప్పటికీ కూడా రెస్పాన్సిబిలిటీలో ద హైయెస్ట్ అండ్ మోస్ట్ క్రూషియల్ పార్ట్ ఇన్ ది పోలీస్ డిపార్ట్మెంట్. సో ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడ ట్రైనింగ్ వచ్చారు. యూ వెంట్ త్రూ ఆల్ డిఫికల్ట్ టెస్ట్ యాజ్ రాధిక గారు చెప్పినట్టు అన్నీ జయించుకుని ఫైనలీ యూ కమ్ టు అ స్టేజ్ వేర్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎ ట్రైనింగ్. సో ఈ ట్రైనింగ్ పీరియడ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్? యాజ్ ఆల్వేస్ ద ఆనరబుల్ సీఎం సేస్, ఫిజికల్గా వర్క్ చేయడం కాదు, మెంటల్గా బాగా వర్క్ చేయాలి. దట్ మీన్స్ స్మార్ట్ వర్కింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.